నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్. ఎస్ సార్, ఈరోజు కరెక్ట్ నా 1 ఇయర్ బ్యాక్ కనుక మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అనేది ఫామ్ అవడం జరిగింది. సో 1 ఇయర్ అయిన తర్వాత కూడా ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 సూపర్ 7 అన్నారు, ఏమీ చేయలేని పరిస్థితి. సో అందుకే 1 ఇయర్ అయింది కాబట్టి మేము ఇదే రోజు వెన్నుపోటు దినంగా మేము ప్రకటిస్తున్నాము. సో అందుకనే వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం తెలుగు జనాభా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్‌ని ముట్టడించి అక్కడికెళ్ళి వినతి పత్రం ఇవ్వడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దాని పట్ల మీరేమంటారు సార్? సార్, ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వక్రీకరిస్తున్నట్టు వెన్నుపోటు దినం కాదండి. ప్రజల సరైన తీర్పు ఇచ్చిన రోజు ఇది. ఓకే. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన రోజు ఇది. రాక్షస పాలనని అంతం చేసిన రోజు ఇది. దుష్ట శక్తులకు చరమ గీతం పాడిన రోజు ఇది. ఉన్మాద రాజకీయవేత్తలని అణిచివేసిన రోజు ఇది. సైకో పాలనకు స్వస్తి చెప్పిన రోజు ఇది. విధ్వంస పాలనను మట్టు పెట్టిన రోజు ఇది. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడిన రోజు ఇది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేక కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా ఇవ్వని ప్రజల మీద కక్ష గట్టి ఈ రోజుని వెన్నుపోటు దినంగా భావిస్తున్నారేమో అనిపిస్తోంది. ఆయన నేరుగా ప్రజల్ని విమర్శించలేక, ఏమీ అనలేక, కూటమి ప్రభుత్వం మీద లేదా తెలుగుదేశం పాలన మీద, నాయకుల మీద అక్కసు వెళ్ళగక్కడానికి ఇదొక కొత్త ఎత్తుగడ డ్రామా వేస్తున్నాడని అనిపిస్తోంది. ఇక్కడ వెన్నుపోటు ఏముందండి? చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 చెప్పారు. సూపర్ 6 లో ఇప్పటికే చాలా అమలు చేశారు. పెన్షన్లు ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఈ నెల అంటే జూన్ నెల 12 నుంచి తల్లికి వందనం బ్యాంకుల్లో వేస్తారు. ఆగస్టు 15 నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు, చేస్తారు. అన్న క్యాంటీన్లు చేశారు. గుంతల పడిన రోడ్లన్నీ పూడ్చారు. అమరావతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. పోలవరం నిర్మాణం మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా చూస్తున్నారు. కడపలో కొత్తగా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు. 3 ప్రాంతాలని సమతుల్యంగా అభివృద్ధి చేయడం కోసం అనేక పథకాలు చేపట్టారు. ఇన్ని చేస్తుంటే ఎక్కడ వెన్నుపోటండి? వాళ్ళు పడిపోయిన బాధల్లో, వాళ్ళు ఓడిపోయిన బాధల్లో, చిత్తుగా ప్రతిపక్ష స్థాయి కూడా లేని బాధల్లో అక్కసుతో ఏదో చేయాలని తపనతో చేస్తున్నారు తప్ప ఇది చాలా పవిత్రమైన రోజుగా భావించాలి. పాత రోజుల్లో అంటే మనం దీపావళి ఇవన్నీ చేసుకుంటున్నాం. రాక్షసుల్ని సంహరించిన దినం కాబట్టి దీపావళి చేసుకుంటున్నాం. అలా ఇది ఈ రోజు పండుగ రోజు. దీపావళి, సంక్రాంతి లాంటి ఉన్నతమైన పండుగల్ని ఎలాగైతే చేసుకుంటామో ఈ జగన్మోహన్ రెడ్డి గారి దుష్ట పరిపాలన అంతమైన ఈ రోజుని అంత పవిత్రంగా పండుగలాగా చేసుకోవాలన్నది మా భావన అండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు డ్రామాలు బాగా నేర్చిన వ్యక్తి. గొడ్డలి పోటు ఆయన పేటెంట్ హక్కు. కోడి కత్తితో కూడా ఆయన డ్రామాలు చేయగలడు. గులకరాయి దొరికినా కూడా దాన్ని ఎన్నికలకు వాడుకోగలరు. ఇలాంటి జిత్తుల మారి రాజకీయ వ్యక్తిని చిత్తుగా చెత్తగా ఓడించి మూల కూర్చోబెట్టిన పవిత్రమైన దినంగా మేము భావిస్తున్నాం. సార్ కానీ ఇప్పుడు సూపర్ 6 సూపర్ 7 అలాంటివి చెప్పారు కానీ ఏమి ఇవ్వలేదు. అందుకనే మేము వెన్నుపోటు దినంగా మేము ప్రకటించడం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. చెప్పాను కదా ఇందాక, మేము కొన్ని అమలు చేశాం, కొన్ని అమలు చేస్తామని చంద్రబాబు గారు చెప్తున్నారు.
ఉమ్. అసెంబ్లీకి వెళ్ళడానికే చేతకాని వ్యక్తి, అసెంబ్లీలో మాట్లాడలేని వ్యక్తి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చుగా అంటున్నారు మరి. వెన్నుపోటుల గురించి మాట్లాడడం ఏందండి? ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చుగా అంటున్నారు. కాదండి, ఇప్పుడు కమ్యూనిస్టులు లేదంటే ఆ రోజుల్లో జనతా పార్టీలు ఒకరిద్దరున్నా కూడా అసెంబ్లీలో మాట్లాడారు. ఆ, లేదంటే శాసన మండలిలో మాట్లాడారు. మీకు తెలిసి జనతా పార్టీ అప్పట్లో 78లో 60 మంది గెలిచి ఆ తర్వాత చాలా మంది కాంగ్రెస్ లో చేర్పినా కూడా ఆఖరికి వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు ఇద్దరే తమ వాదన పటిమతో అసెంబ్లీలో మాట్లాడారు. ఆ ఇద్దరు, ఒక ఆయన ఉపరాష్ట్రపతి అయ్యారు, ఇంకొక ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. అంటే ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడకూడదా? చేత కాని వాళ్ళు ఏదో సాకులు చెప్తారన్నది సామెత. ఇతనికి ఇది ఏమీ తెలియదండి, మాట్లాడలేడు. అసెంబ్లీలో చూసి రాసుకోవడానికి కుదరదు, రాసుకొచ్చింది చదవడానికి కుదరదు, స్పాంటేనియస్ గా మాట్లాడాలి, ఆ జ్ఞానం లేదు, రాష్ట్రం అంటే తెలియదు, ఏమీ తెలియని దద్దమ్మల పార్టీ కాబట్టి అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి రానివాడు వెన్నుపోటు పొడిచినట్టు. ప్రజలు తనని ఎందుకు ఎన్నుకున్నారు? మా సమస్యల్ని అసెంబ్లీలో చర్చించండి, మంచి పథకాలను కోసం అసెంబ్లీలో చర్చించండి, మంచి తీర్మానాల కోసం అసెంబ్లీలో చర్చించండి, ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపండి అని వీళ్ళకు ఓట్లేస్తే వీళ్ళు ఆ అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్న ఇతను ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ప్రజలు ఇతనికి సరైన శిక్ష వేస్తే దాన్ని వెన్నుపోటుగా చిత్రీకరించే దుష్ట పన్నాగం పన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దుష్ట నీతులని ప్రజలు అనుమతించరు, యాక్సెప్ట్ చేయరు, అసలు పట్టించుకునే స్థితిలో లేరన్న విషయం అందరూ గుర్తిస్తే మంచిది. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.